ఎందుకు కథోలిక్ సంఘంలో మనం చూసినట్లయితే ఫాదర్ గారు ఈ యొక్క ఉన్నత పర్వతముల పైన లేదా కొండల పైన మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, రానున్న దినములలో ప్రభు మందిరము ఉన్న పర్వతములన్నిటిలో ప్రధానమైనది అగును, కొండలన్నిటిలో ఎత్తైనది అగును. సకల జాతి జనులను ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. ఈ కొండల మీద పుణ్యక్షేత్రాలు ఎందుకు నిర్మిస్తారు అంటే, ఈ యొక్క మందిరాలు లేదా దేవాలయాలు ఎందుకు నిర్మిస్తారు అంటే, యావే దేవుడు ఈ యొక్క మందిరాల పైన లేదా ఈ యొక్క కొండల పైన, ఈ యొక్క పర్వతాల పైన ప్రవక్తలకు దర్శనమిచ్చాడు. తన యొక్క నివాసాన్ని ఈ యొక్క కొండల పైన లేదా పర్వతముల పైన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొండను మనం చూసినట్లయితే పరలోకానికి దగ్గరగా, భూలోకానికి దూరంగా ఉంటూ ఉన్నది. మనమందరం కూడా ఈ యొక్క కొండల పైన ప్రార్థన చేసినప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి అనుభూతిని, ప్రీతిని పొందగలుగుతాము. రాబోయే రోజులలో లేదా రాబోయే దినాలలో ప్రభు మందిరం ఉన్నటువంటి కొండలన్నిటిలో ఉన్నతమైనది అగును. మనం ఒక పాటలో కూడా చూస్తూ ఉంటాం, మహోన్నత స్థలములలో దేవునికి మహిమ. మహోన్నత స్థలములలో అనగా ఎత్తైన పర్వతములలో ఉన్నటువంటి మందిరాలలో దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరమైనటువంటి మనందరికీ శాంతి కలుగును గాక అని మనం ఒక పాట రూపంలో వింటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా,